మనం ప్రతిరోజూ చూసే ఈ ప్రకృతిలో మనకు తెలియని వింతలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు అవేంటో తెలుసుకునే ఒక అద్భుతమైన ప్రయాణం మొదలుపెడదాం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కళ్ళు చెదిరే వాస్తవాలను, రహస్యాలను ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. మనం జీవిస్తున్న ఈ భూమి గురించి మనకు అన్నీ తెలుసని అనుకుంటూ ఉంటాం. కానీ అసలీ ప్రపంచం గురించి మనకు నిజంగా ఎంత తెలుసు? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయాలు వింటే ఇన్నాళ్ళు ఈ వాస్తవాలు మనకెందుకు తెలియలేదు అని ఖచ్చితంగా అనిపిస్తుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ మ్యాజిక్ను పూర్తిగా అర్థం చేసుకోడానికి మనం 4 రంగాలుగా ఈ విశ్లేషణను విభజించుకుందాం. అవి భూమి మరియు అంతరిక్షం, అద్భుతమైన జంతు ప్రపంచం, వృక్ష సంపద రహస్యాలు మరియు ప్రకృతి రక్షణ. ముందుగా మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. అదే భూమి మరియు అంతరిక్ష వింతలు. కాస్త జూమౌట్ చేసి ఆ విశాలమైన విశ్వం స్థాయిలో మన భూమి ఏంటో, ఇక్కడ ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయో చూద్దాం. ఇక్కడ అసలు ఆశ్చర్యకరమైన విషయమేమిటో తెలుసా? కంటికి కనిపించని ఒక అద్భుతమైన బంధం అంతరిక్షంతో మనకుంది. మనం కదలకుండా ఒకే చోట కూర్చున్నామనుకుంటున్నాం గదా, కాని మన భూమి ప్రతి సెకనుకు ఏకంగా 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అలాగే మనకు రోజూ తగిలే సూర్యరశ్మి ఇక్కడికి చేరడానికి 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే, ప్రతిరోజూ 100 టన్నుల అంతరిక్ష ధూళి అంటే స్టార్డస్ట్ మన భూమి మీద రాలిపడుతోందట. అస్సలు నమ్మశక్యంగా లేదు కదా. మనం టెక్నాలజీలో ఎంతో ముందుకు వెళ్ళిపోయామని గర్వపడుతుంటాం. కానీ ఇక్కడ ఒక షాకింగ్ నిజముంది. మన భూమి మీద ఉన్న మహాసముద్రాల్లో 80% పైగా భాగాన్ని మనుషులు ఇంకా అన్వేషించనే లేదు. అంటే ఆ సముద్రపు అడుగు భాగంలో ఎలాంటి జీవులున్నాయో, ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో మనకు అస్సలు తెలియదన్నమాట. సముద్రాల సంగతి అలా ఉంచితే ఇప్పుడు భూమి లోపలికి వెళదాం. మన పాదాల కిందున్న భూమి ఎంత శక్తివంతమైనదో ఆలోచించండి. ఈరోజుకి కూడా ప్రతి ఏడాది దాదాపు 1500 అగ్నిపర్వతాలు యాక్టివ్గానే ఉంటున్నాయి. లోపల ఆ అగ్నిగోళం ఎప్పుడూ రగులుతూనే ఉంటుందన్నమాట. ఇక కాస్త తలెత్తి పైకి ఆకాశం వైపు చూద్దాం. అక్కడ తేల్తూ కనిపించే మేఘాలు భలే తేలికగా అనిపిస్తాయి కదా. కానీ ఒక పెద్ద మేఘంలో ఏకంగా లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంటుందట. అంత బరువైన నీరు మన తలపైన గాలిలో అలా స్వేచ్ఛగా తేల్తూ ఉందంటే ప్రకృతి, సైన్స్ నిజంగా ఒక అద్భుతం కదూ. ఆకాశం గురించి ముచ్చటించుకుంటున్నాం కాబట్టి ఇంద్రధనస్సు గురించి కూడా చెప్పుకోవాలి. ఆకాశంలో ఒకేసారి 2 ఇంద్రధనస్సులు కనిపించే అద్భుతమైన దృశ్యాన్నే డబల్ రెయిన్బో అంటారు. కాంతి, ఆ నీటి బిందువులు కలవడం వల్ల ఏర్పడే ఈ మాయాజాలం చూడ్డానికి చాలా రేర్గా దొరికే ఒక విజువల్ ట్రీట్. విశాలమైన ఆకాశం, అంతరిక్షం నుండి మనతో పాటు ఈ భూమి మీద బ్రతుకుతున్న ఆసక్తికరమైన ప్రాణుల వైపు వద్దాం. మన తదుపరి విభాగం అద్భుతమైన జంతు ప్రపంచం. ఒక పక్షిరాజైన గద్ద చూపు గురించి తెలుసుకుందాం. ఒక సాధారణ మనిషి చూపుతో పోలిస్తే గద్ద చూపు ఖచ్చితంగా 4 రెట్లెక్కువ స్పష్టంగా ఉంటుందట. ఆకాశంలో ఎక్కడో మేఘాల్లో ఎగురుతూ కూడా నేలమీదున్న చిన్న ఎరను ఇట్టే చూసేయగలవు. వాళ్ల దృష్టిలో ఈ ప్రపంచం చాలా భిన్నంగా కనిపిస్తుంది. చిన్న ప్రాణుల్లో ఎంతటి అపారమైన బలం దాగి ఉంటుందో ఒకసారి గమనించండి. ఒక చిన్న చీమ తన శరీర బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును చాలా సింపుల్గా మోసేగలదు. అదే మనుషుల విషయానికొస్తే మన బరువు కంటే 50 రెట్లు మోయడమంటే అసాధ్యం. చూడ్డానికి చిన్న ప్యాకేజీ అయినా వాటి బలం మాత్రం కొండంతా. సముద్రంలో ఉండే ఆక్టోపస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. దానికేకంగా 3 వేరువేరు గుండెలుంటాయట. బహుశా అందుకే ఆక్టోపస్కి పంచడానికి బోలెడంత ప్రేమ ఉందేమో. సరదా పక్కన పెడితే ఆ సముద్రపు లోతుల్లో, ఆ చల్లటి వాతావరణంలో బ్రతకడానికి దానికి ప్రత్యేకమైన శరీర నిర్మాణం చాలా అవసరం. జంతువుల్లో కూడా తెలివితేటలు ఉంటాయా అంటే డాల్ఫిన్లు మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తాయి. అవి ఎంత తెలివైనవంటే అద్దంలో తమను తాము చూసుకుని ఈజీగా గుర్తుపట్టగలవు. జంతువుల్లో ఇలాంటి సెల్ఫ్ అవేర్నెస్ ఉండటం నిజంగా రేర్. ఇంకో పక్క ఎత్తైన చెట్ల ఆకులలు తినడానికి వీలుగా జిరాఫీ నాలుక ఏకంగా 20 అంగుళాల పొడవుంటుంది. ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్లను ప్రకృతి భలే డిజైన్ చేసింది కదా. జంతు ప్రపంచం నుంచి మనం నేర్చుకోవలసినవి ఇంకెన్నో ఉన్నాయి. దీర్ఘాయువుకి మారుపేరు అయిన తాబేళ్లు 100 సంవత్సరాలకు పైగానే జీవించగలవు. ఇక పెంగ్విన్ల విషయానికొస్తే అవి తమ జీవితాంతం ఒకే భాగస్వామితో కలిసుంటాయట.
ప్రేమ, నమ్మకం, విశ్వాసం లాంటివి జంతువుల్లో కూడా ఎంత అద్భుతంగా కనిపిస్తాయో ఈ వాస్తవాలు మనకు చెబుతున్నాయి. ఇక మన ప్రయాణంలో 3వ విభాగానికొచ్చేద్దాం. అదే వృక్ష సంపద రహస్యాలు. చాలా సైలెంట్గా ఉంటూనే ఈ భూమికి ప్రాణాధారంగా నిలిచే మొక్కల గురించి మాట్లాడుకుందాం. మనం రోజూ ఎన్నో చెట్లనో ఆకులనో చూస్తుంటాం కదా, అవన్నీ పచ్చగా ఉండటానికి కారణం క్లోరోఫిల్ అనే ఒక ముఖ్యమైన పదార్థం. ఈ క్లోరోఫిల్ వల్లే ఆకులకు ఆ పచ్చదనం వస్తుంది. దాన్ని ఉపయోగించి మొక్కలు సూర్యరశ్మితో తమకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇదొక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ సైన్స్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరో అత్యంత ముఖ్యమైన విషయం ఓర్పు. భూమి మీద కొన్ని పురాతన చెట్లు ఏకంగా 5000 సంవత్సరాలకు పైగా జీవించి ఉన్నాయి. అంటే అవి ఎన్ని తరాలను, ఎన్ని యుగాలను చూసుంటాయో కదా. మరోవైపు ఎడారిలో ఉండే క్యాక్టస్ మొక్కలు ఒక్క చుక్క నీరు లేకుండా నెలల తరబడి ఆ ఎండను తట్టుకుని బ్రతకగలవు. మొక్కలు చూపే ఈ సహనం నిజంగా గొప్పది. మనకు బాగా తెలిసిన కొబ్బరి చెట్టు ఉపయోగాలు అన్నీ కావు. దాహం తీర్చడానికి స్వచ్ఛమైన నీరు, పోషకమైన ఆహారం, వంటకు ఉపయోగపడే నూనె, ఇల్లు కట్టుకోవడానికి బలమైన చెక్క, ఒక మనిషికి కావాల్సిన ఎన్నో అవసరాలను ఒకే ఒక చెట్టు ఇచ్చేస్తోందంటే ఇది ఖచ్చితంగా మన పాలిట కల్పవృక్షమే. వృక్ష ప్రపంచంలో ఎంతటి వైవిధ్యం ఉందో ఇక్కడ గమనించవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద పువ్వు అయిన రాఫ్లేసియా ఏకంగా 3 అడుగుల వరకు పెరుగుతుంది. చూడ్డానికి చాలా రాక్షసాకారంలో పెద్దగా ఉంటుంది. కాని దానికి పూర్తి ఆపోజిట్ బ్రహ్మకమలం. ఇది రాత్రిపూట మాత్రమే చాలా సున్నితంగా వికసిస్తుంది. ఒకవైపు ఆ భారీతనం, మరోవైపు ఈ సున్నితమైన అందం. ప్రకృతి సృష్టిని అర్థం చేసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనం అంతరిక్షంలోకి వెళ్ళాం, సముద్రపు లోతుల్లోకి దూకాము, వింత జంతువులను, చెట్లను చూశాము. అయితే ఇన్ని అద్భుతాలు తెలుసుకున్నాక మనకు ఒక ముఖ్యమైన బాధ్యత గుర్తుకు రావాలి. అదే మన చివరి విభాగం, ప్రకృతిని రక్షిద్దాం. ముగించే ముందు ఒక మంచి మాట చెప్పుకుందాం. ప్రకృతి మనకు జీవనాధారం. దాన్ని ప్రేమించండి, దాన్ని కాపాడుకోండి. ఇన్ని రహస్యాలు, ఇన్ని అద్భుతాలు దాగి ఉన్న ఈ భూమి మనకున్న ఏకైక ఇల్లు. ఈ ఆశ్చర్యకరమైన ప్రపంచాన్ని రేపటి తరాలకు సురక్షితంగా అందించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఈరోజు మనం తెలుసుకున్న ఈ విషయాలు ప్రకృతి మీద మనకు మరింత ప్రేమను పెంచుతాయని ఆశిద్దాం. ఈ ప్రయాణంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. Thank you for watching. Subscribe, share, and like for more on my YouTube channel.